తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణను అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి సమక్షంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పలువురు యువకులు బీజేపీలో చేరారు. రెండు పార్టీలు బొమ్మ బొరుసుల్లా వ్యవహరిస్తున్నాయన్న ఆయన రెండు కలిసే తెలంగాణను దోపిడీ చేస్తున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ఆత్మ ఘోషిస్తోందన్నారు కిషన్ రెడ్డి. అవినీతి కేసుల నుంచి రక్షించుకునే పనిలో బీఆర్ఎస్ ఉందన్నారు. 6 గ్యారంటీలు అమలు చేసిన తరువాతే తెలంగాణకు రాహుల్ గాంధీ రావాలన్నారు కిషన్ రెడ్డి. తమ మీద పెట్టినటువంటి అక్రమ కేసులను అవినీతి కేసుల నుంచి రక్షించుకునేటువంటి పనిలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే మేము తెలంగాణలో ఎప్పుడు అధికారంలో ఉండింది కాంగ్రెస్ పార్టీ గతంలో, తర్వాత వచ్చింది అధికారంలోకి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మళ్ళీ పరిపాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నష్టానికి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీకి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతికి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలకు అవినీతికి ఎవరైనా బాధ్యులంటే ఈ రెండు పార్టీలే. అందుకే తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ఆలోచన చేయాలి.